హాయ్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆహ్, నేనొక ఆర్టికల్ చదివాను. ఆ ఆర్టికల్‌లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దామని వీడియో చేస్తున్నాను. కార్డియాక్ డ్యామేజ్ స్టార్ట్స్ ఎర్లీ వెన్ దెర్ ఈస్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కార్డియోమెటబాలిక్ డిసీజ్. ఏదన్నా ఫ్యామిలీ హిస్టరీలో మన పేరెంట్స్‌కి గానీ, మన గ్రాండ్ పేరెంట్స్‌కి గానీ ఫ్యామిలీ హిస్టరీ కార్డియోమెటబాలిక్ డిసీజ్ ఉంది. అంటే మనకి ఫ్యూచర్ జనరేషన్స్‌లో ఎంతో కొంత కార్డియాక్ డ్యామేజ్ ఎర్లీగా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందంట. అందుకని మనం ఇకోకార్డియోగ్రామ్ చేసుకున్నప్పుడు మనకి 17-24 ఇయర్స్ ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కార్డియోమెటబాలిక్ డిసీజ్ ఉంది. దెన్ ప్రైమోర్డియల్ ప్రివెన్షన్ కోసం టు ప్రివెంట్ ఫ్యూచర్ కార్డియాక్ డిసీజ్ ఇన్ ద యంగర్ జనరేషన్ 17-24 ఇయర్స్ ఏజ్ గ్యాప్‌లో అప్పుడే ఇకోకార్డియోగ్రామ్ చేసుకుంటే మనకి ఏమన్నా ఎల్వి హైపర్ట్రోఫీ ఉందా ఏంటి అనేది మనకి కొంచెం ఐడియా వస్తదంట. అడాలసెంట్స్ అండ్ యంగ్ అడల్ట్స్ హూస్ ఫ్యామిలీస్ ఎవరికైతే కార్డియోమెటబాలిక్ డిసీజ్ ఉంది, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ లెఫ్ట్ వెంట్రిక్యులర్ హైపర్ట్రోఫీ ఉంది. యంగర్ జనరేషన్‌లో బిట్వీన్ 70-24 ఇయర్స్ అప్పుడు ఈకో చేస్తేనే వాళ్ళకి ఎల్వి హైపర్ట్రోఫీ ఉందని చాలా రిసర్చెస్‌లో తేలిందంట చాలా స్టడీస్‌లో. ఈ ఎల్వి హైపర్ట్రోఫీ అనేది మనకి ఒక ఇంపార్టెంట్ మార్కర్ కింద యూజ్‌ఫుల్ మార్కర్ కింద మనకి పీడియాట్రిక్ పాపులేషన్‌లో మయోకార్డియల్ ఇంజరీని డిటెక్ట్ చేయడానికి హెల్ప్ అవుద్దనమాట. అదే మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్, హార్ట్ అటాక్స్ ఇంకా అదర్ క్లినికల్ కార్డియాక్ డిసీజెస్‌ని మనం డయాగ్నోస్ చేయలేం. కానీ సింపుల్ ఎల్వి హైపర్ట్రోఫీ అనేది మనం ఈకో చేసి చూడొచ్చు. అండ్ సపోజ్ కార్డియోమెటబాలిక్ డిసీజ్ ఉంది ఫ్యామిలీలో. వాళ్ళేం చేస్తున్నారు, వాళ్ళ వాళ్ళ చిల్డ్రన్ కూడా అదే చేస్తారు కదా! సో, లైక్లీ హార్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ పేరెంట్స్‌లో కార్డియోమెటబాలిక్ డిసీజ్ ఉందంటే పేరెంట్స్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, డైట్ షెడ్యూల్ గానీ, ఎక్సర్సైజ్ షెడ్యూల్ గానీ, స్లీప్ షెడ్యూల్ గానీ, హార్మోనల్ బ్యాలెన్స్ కానీ ఏది వాళ్ళ హ్యాండ్స్‌లో లేదని అర్థం. Maybe they are busy, too sophisticated people and they are growing their children in their way. సో, ఈ పిల్లలు కూడా వాళ్ళు తినే ఫుడ్డే తింటారు. వాళ్ళు చేసేవే చేస్తారు. ఎక్సర్సైజ్ ప్యాటర్న్ ఉండదు. డైట్ సరిగ్గా ఉండదు. సో, ఛాన్సెస్ ఆఫ్ హ్యావింగ్ హెల్త్ ఇష్యూస్ కామన్. అందులో ఎస్పెషల్లీ కార్డియోమెటబాలిక్ డిసీజెస్ ఉంటే పేరెంట్స్‌కి అవి చిల్డ్రన్‌కి వచ్చినాయా లేదా మనం ఈకో ద్వారా మనకి తెలుస్తదనమాట. సో, ఈవెన్ చిల్డ్రన్‌లో కూడా అట్ ఏ వెరీ యంగ్ ఏజ్ అయినా సరే ఏమన్నా చిన్న చేంజెస్ ఉన్నా దోస్ ఆర్ నాట్ కన్సిడర్డ్ హెల్తీ. ఎందుకంటే ఫ్యూచర్‌లో క్లినికల్‌గా ప్రెజెంట్ అయ్యే వరకు మనము ఓపిక పట్టి ఉండి అప్పటి వరకు మనం వెయిట్ చేసే కన్నా 70-24 ఇయర్స్ ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కార్డియోమెటబాలిక్ డిసీజెస్ ఉన్నాయో వాళ్ళకి రెగ్యులర్ ఎకోకార్డియోగ్రాఫిక్ ఫాలో అప్ ఆఫ్ చిల్డ్రన్ చేసుకుంటే ఎర్లీ అడల్ట్‌హుడ్‌లో ఏమన్నా ఇష్యూస్ వచ్చినా మనం ఈజీగా టాకిల్ చేసుకోవచ్చు. అండ్ హ్మ్. సపోజ్ కొంతమందికేంటంటే ఫ్యామిలీలో